కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం చిన్నహోతూరు గ్రామంలో గత 5 ఏళ్లుగా తెగిపోయి ఉన్న చెరువు కట్ట సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. గ్రామస్తుల విజ్ఞప్తిపై స్పందించిన ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. వారి ఆదేశాలతో అధికారులు వేగంగా స్పందించి కేవలం 3 రోజుల్లోనే చిన్నహోతూరు చెరువు మరమ్మతుల పనులకు అధికారిక అనుమతులు మంజూరు చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా 400 ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు భూగర్భ జలాలు, త్రాగునీటి పోర్టు రీఛార్జ్ అయి గ్రామంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, జలవనరుల శాఖ మంత్రికి వైకుంఠం జ్యోతి మరియు చిన్నహోతూరు గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆస్పరి మండలంలో చిన్నహోతూరు చెరువుకు గత 7 సంవత్సరాల క్రితం కట్ట తెగిపోవడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఏమాత్రం ఈ చెరువు కోసం నిధులు కేటాయించలేదు. మొన్న ఎన్డీఏ మీటింగ్కి వచ్చిన నిమ్మల రామానాయుడు సార్ దృష్టికి మేము తీసుకెళ్లిన వెంటనే ఆయన కలెక్టర్ గారికి చెప్పి ఈ చిన్నహోతూరు చెరువు కోసం దాదాపుగా 1,50,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ చెరువు అందుబాటులోకి వస్తుంది తొందరలోనే. ఈ చెరువు అందుబాటులోకి వచ్చిన వెంటనే దాదాపుగా 400 ఎకరాలు సాగులోకి వస్తుంది. అదనంగా కూడా బోర్లు రీఛార్జ్ అవ్వడంతో అదనంగా కూడా 400 ఎకరాలు కూడా సాగులోకి వస్తుంది. దాదాపుగా రైతులకు 800 ఎకరాలు ఈ చెరువు వల్ల ఉపయోగపడుతుంది. అలాగే తాగునీటి బోర్లు కూడా రీఛార్జ్ అవ్వడంతో ప్రజలకు కూడా తాగునీటి ఇబ్బందులు కూడా తొలగుతున్నాయి. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు సార్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలూరు నియోజకవర్గానికి ఎన్నో నిధులు ఇస్తూ ఎంతో అభివృద్ధి జరుగుతోంది. మన ఆలూరు నియోజకవర్గంలో మా ఆలూరు నియోజకవర్గ ప్రజల తరపున, మా తరపున మన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను.